వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అనర్హత భయం వెంటాడుతోంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారన్న కారణంగా అనర్హత వేటు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న సమాచారం రావడంతో వెంటనే జగన్ అప్రమత్తమయ్యారు. అనర్హత వేటు వేయించుకోవడం కంటే రాజీనామా చేయడం మంచిదని ఆయన అనుకుంటున్నారు. పార్టీ నేతలతో అదే చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం అనర్హత వేటుకు సిద్ధమైందన్న సమాచారంతో ముందే రాజీనామాలు చేయడానికి 24న ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వారానికి 2-3 రోజులు తప్ప మిగతా సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు జగన్. అసెంబ్లీ ప్రారంభం రోజు వచ్చి పార్టీ నేతలతో సమావేశమయ్యి అసెంబ్లీ వెళ్లొద్దని తేల్చి బెంగళూరుకు వెళ్ళిపోయారు. మళ్ళీ 24వ తేదీన రానున్నారు. ఆ రోజున ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలనుకుంటున్నారు. అత్యవసర సమావేశానికి రావాలని ఎంపీలకు సమాచారం ఇచ్చారు. వారంతా తప్పనిసరిగా హాజరు కావాలని నిర్దేశించారు. ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీకి వెళ్ళడం, 2 రాజీనామాలు చేయడం. అసెంబ్లీకి వెళ్ళడం అంటే జగన్ రెడ్డి తన ఇజ్జత్ తానే తీసుకున్నట్లుగా అవుతుంది. ఎందుకు అంటే హోదా ఇచ్చేంత వరకు ఆయన అసెంబ్లీ గడప దాటబోనని మంగమ్మ శపథం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతారని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి హాజరైతే అందరూ విచిత్రంగా చూస్తారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, యూటర్నులతో పరుగు పోగొట్టుకోవడం కామనేనని అవుతారు. అయితే రాజీనామా చేసేందుకు మాత్రం అవకాశం ఉంది. ఏపీలో తాము తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేకపోయినా హోదా ఇవ్వడం లేదని ప్రజల వద్ద చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. కోర్టుకు వెళ్ళినా సమాధానం ఇవ్వడం లేదని, అందుకే తాము ప్రజల వద్దకు వస్తున్నామని ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంది. అందుకే రాజీనామాలు సమర్పించి ప్రజల్లోకి వెళ్లే విధంగా 24వ తేదీన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.